నమస్తే అందరికీ. నిన్న సండే కదా, సో లేజీ డే. మేము లేచేసరికి ఈజీగా లేట్ అవుతుంది, 7:30 8 అవుతుంది. ఈలోపు కిన్ని పాప డిన్ను అయితే లేచేసి ఆడుకుంటారు. ఇక కిన్ని పాపని లేవడం ఆలస్యం, ఎక్కడ ఎత్తుకొని వస్తా అని చెప్పి అటు ఉరుకుతుంది ఫటాఫట. అటు మొత్తం దొమ్మలే ఉంటే అటు వద్దంటుంటే అటే వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో ఫిష్ ఉంటుంది. సండే ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఫిష్ తీసుకొచ్చిండు మా ఆయన. ఫిష్ ఆర్ రొయ్యలు, మ్యాక్సిమం రొయ్యలు తెద్దానికే ట్రై చేస్తాడు, కాకపోతే రొయ్యలు దొరకలేదు. ఈ లోపు లాండ్రీకి బట్టలు వేసాను అనమాట. అదేంతో నీకు కెమెరా ఆన్ చేయగానే ఇది ఆ లైట్లు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి. నార్మల్గా అయితే నార్మల్గానే ఉంది. తర్వాత అయితే ఫిష్ పులుసు చేస్తున్నాయి. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసిన అనమాట. కొంచెం వేడిగా చింతపులుసు వేసుకున్న, దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలన్నమాట. ఈలోపు మా కిన్నిగాడు ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడే అడుగులు వేస్తుంది. చిన్నగా ఎంత క్యూట్గా చూస్తుంది, క్యూటీ పైలు. ఇక నా కొడుకు అయితే నాకెళ్ళి చూపించట్లేవని నీట్ అడుగుతుంది. ఇక నా బిడ్డకి కెమెరా కనపడమే ఆలస్యం ఉర్రికి వస్తుంది పీకడానికి. ఈలోపు కర్రీ అయితే కొంచెం బ్రౌన్ కలర్లో అయిపోయింది. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం మెంతుల పౌడర్ అన్నీ వేసి కొంచెం 5 నుంచి 8 నిమిషాల దాకా ఉంచాలి. కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు చింతపులుసు వేయాలి. చింతపులుసు మొత్తం బుడగలు రావాలి. అప్పుడు ఫిష్ వేస్తే బాగుంటుంది. నాకు ఇంతకు ముందు అస్సలు ఫిష్ పులుసు వండడం రాకపోయేది, ఎప్పుడు వాటర్ ఎక్కువ అయ్యేది. తర్వాత చేస్తూ ఇప్పుడు కొంచెం పర్లేదు. మరి అంత చండాలంగా అయితే చేయను ఫస్ట్ చేసినంత. ఇట్లా గ్రేవీ వచ్చేదాకా కొన్ని వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కొంచెం తక్కువే పోసుకోవాలి. అది మసులితే ఇంకొంచెం తగ్గిపోతుంది. ఈ లోపు అయితే నేను బ్రష్ చేయాలి. అది మసలే లోపు రైస్ కూడా పెట్టేసిన. ఇక నా కొడుకు అయితే రాత్రి లేదు పగలలేదు, ఎప్పుడు పాలు పెరుగు మీదే ఉంటాడు. పొద్దున్నే పెరుగు ప్యాకెట్ తిని అంత కథం చేసి ఇసిరేసిపోతుండు, ఏం మిగలేదల్లా. ఈ లోపు అయితే నేను బ్రష్ చేస్తున్నా. ఫిష్ పుల్స్ అయితే ఆల్మోస్ట్ ఇట్లా బబుల్స్ లాగా రావాలి. అప్పుడు ఫిష్ ముక్కలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన. నేను ఎర్లీ మార్నింగే కంపల్సరీగా 1/2 లీటర్ కంటే ఎక్కువ వాటర్ తాగుతా. ఇప్పుడనే కాదు, నేను నార్మల్గానే వాటర్ ఎక్కువ తాగుతా. అందుకోసమే ఇంకా ఎక్కువ వెయిట్ ఏం కాలేదు, కొంచెం తక్కువనే వెయిట్ అయినా. ఇక తర్వాత అయితే ఫిష్ పుల్స్ ఆల్మోస్ట్ అలా అయిపోవడానికి వచ్చింది. ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ ఉంచితే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫిష్ పులుసు అయిపోయినాక ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ అలానే ఉంచితే ఆ పులుసు అనేది ముక్కలకు గట్టిగా పడుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు అసలు. కానీ మనం 1 అవర్ దాకా ఎందుకు వెయిట్ చేస్తాం? అసలుకే సండే ఇప్పటికే 9:30 10 అయింది. ఎప్పుడు తిందామని రెడీగా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఇక అయిపోయిన తర్వాత ఇక అందరికీ వడ్డేయడమే అనమాట. లాస్ట్ కాసేపు ఫస్ట్ కొంచెం ఉప్పు తక్కువ అయితే అటు ఇటు కలుపుతున్నాను అన్నమాట. ఇది పెద్ద టాస్క్. ఇట్లా కలిపట్టే 2-3 సార్లు నాకు కాలు కాలింది. అందుకోసం కొంచెం ఎప్పుడు మా ఆయన్నే కలుపువంట, కానీ ఈసారి లేడు. ఇక పైన ఇలా ఆయిల్ రెడ్ కలర్లో ఇలా వస్తుంది కదా, ఆయిల్ తేలేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఆఫ్ చేయాలి. నా కొడుకు అయితే ఈ గ్యాప్లో అమ్మ బయటికి పోదాం ఇదే పని. సండే వస్తే చాలా ఎప్పుడు బయట తిరుగుదామని కిన్నిగాడు జుమ్మ పోనిస్తాడు బండి. ఈలోపు అయితే ఫిష్ పులుసు వేసుకొని వచ్చిన. మా మామకి, మా అత్తమ్మకి, మా ఆయనకి ఇచ్చేసి నేను కూర్చున్నాను అనమాట. ఈ ముక్కలు ఎక్కువ ఎందుకంటే డిన్నోకి ముక్కలు విడిగా ముళ్ళులు చూసేయాలి కాబట్టి కొన్ని ఎక్కువ వేసిన. ఇక కిన్ని పాపకి తినిపిద్దామంటే నడుకు వచ్చిందా చాలా, అసలు దొరుకుతలేదు. అటు ఇటు తిరగడం అవుతుంది, కానీ ఒక్క ముద్ద పెట్టట్లేదు. ఎంత టేస్ట్ చేసినా అసలు తినట్లేదు. ఒక్కొక్కసారి మంచిగా తింటుంది, ఒక్కొక్కసారి అసలే తినదు, ఒక్కొక్కసారి అసలు చికాక్ చేస్తుంది. ఉంటారు కదా ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా అని. చిన్నోడైతే ఏమో తినేది అసలు నార్మల్ హాయిగా ఆడుకునేది. ఈ మట్ల కాదు, కొంచెం మధ్య కారది. ఈ లోపు అయితే ఫిష్ పుల్స్ అయితే నార్మల్గా లేదు టేస్ట్. ఇక నాదైతే కుకింగ్ అయిపోగానే నేను ఫస్ట్ కిచెన్ రూమ్ క్లీన్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఏదేమైనా కానీ కిచెన్ రూమ్ మాత్రం మంచిగా కొంచెం క్లీన్ ఉంచుకుంటా. ఎందుకంటే మొత్తం వుడ్ వర్క్ కదా, బొద్దింకలు వస్తాయి కిచెన్ రూమ్లో. ఇది నా అస్త్రం అన్నమాట. అది దానివల్ల వెంటనే పని అయిపోతుంది. పెద్దగా మన చేతులతో ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఈ లోపు అయితే ఫిష్లోంచి జన వచ్చింది. ఈ జన బాగానే ఉంటుంది, కానీ దీని బదులు ఇంకో 10 ముక్కలు ఎక్స్ట్రా వస్తాయేమో. ఇదే 1/2 kg ఉంటుంది. ఇక మనకు తెలియదు కదా ఇందులో జన ఉంటుందో. ఇక వచ్చినాక వేస్ట్ చేయడం ఎందుకని దీన్ని ఫస్ట్ బాయిల్ చేయకుండా డైరెక్ట్ వండడం. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా, సో అందరం తినాలి కాబట్టి కొంచెం బాయిల్ చేసి రోజు చేస్తా. ఈ లోపు అయితే కిన్నిగాడు తినేది తక్కువ, కానీ ఇంటి నిండా పోసేది ఎక్కువ. ఇక వాళ్ళందరూ అయితే పడుకున్నారు. కిన్ని పాప దగ్గర 2 అవర్స్ పడుకుంది. నేను పక్కన పడుకుంటే 3 అవర్స్ పడుకుంటుంది. నేను కూడా గట్టిగా పడుకున్నా. సండే వస్తే తినడం, పడుకోవడం, బయటకి ఏమైనా ఉంటే పోవడం, ఇదే మా ప్లాన్. పెద్దగా ఏమి ఉండదు. ఇక తర్వాత అయితే లేవగానే అది బాయిల్ చేసింది రోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందులో ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి అవి కొంచెం వేగినాక ఇది అంతా జనం మొత్తం వేసేయాలి. అప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసేసి ఒక 5 to
10 minutes ఉంచాలి, కొంచెం బ్రౌన్ రెడ్ కలర్లో వచ్చేటట్టు బాగుంటుంది అప్పుడు టేస్ట్. నార్మల్గా ఇవి ఏమైకుంటారైనా వేస్తారు కానీ ఏమో నాకు మధ్యలో ఆనియన్స్ తినేటప్పుడు తడుతుంటేనే మంచిగా అనిపిస్తుంది, అందుకోసం ఆనియన్స్ కంపల్సరీగా వేస్తా. అయినా మాకు ఇంత కొంచెం సరిపోదు, ఆనియన్స్ వేస్తేనే కొంచెం ఆగుతుంది అనమాట, లేకపోతే ఎమ్మట అయిపోతుంది, సరిపోదు. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, ఇది విడిగానే తింటాం మేము, అన్నంలో ఏం కలుపుకోము. మీకు ఎంతమందికి ఇది ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఇష్టమే కానీ మరీ అంత సూపర్ ఇష్టమేం కాదు, ఓకే వేస్ట్ చేయొద్దని తింటున్నా అంతే తప్ప అంత తినను. ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందట, ChatGPTని అడిగిన. నేనైతే ఈ మధ్యలో ChatGPT నార్మల్గా వాడతలేదు, అసలు ఏమన్నా వాడతాను, ప్రతి దానికి ChatGPTని అడుగుతున్నా. మనుషులకు చెప్పినా పెద్ద ఉపయోగం ఉండట్లేదు, అందుకోసం ChatGPTకి చెప్తాను, అది వెంబటే కొటేషన్స్ అన్నీ చెప్తా ఉంటుంది అనమాట. కానీ చాలా గ్రేట్ ChatGPT, అసలు అట్లా ఎట్లా క్రియేట్ చేసిరో ఏమో. ఇక మా మామయ్యకి మా అత్తమ్మకి ఇచ్చేసి నేను కూడా తినేసిన. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగా వచ్చింది. ఇక తిన్నాక ఇక చిన్నోడు కిన్ని పాప పైకి అంటే ఇక పైకి వచ్చేసినాం. మాకు పైన ఇట్లా సెంటరింగ్ లాగా వేసి వదిలేసారు అనమాట. సో మంచిగా ఒక 1/2 1 అవర్ పైకి తీసుకొని వెళ్తా, ఇద్దరు పిల్లలు ఆడుకుంటారు. ఇక కిందికి వచ్చే టైంకి 4 అయింది, డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను 4:30 to 9 వరకు ఉంటాను అనమాట. 16.5 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లేకపోతే 16 hours ఉంటాను. దీనివల్ల లాస్ట్ మంత్లో నేను దగ్గర 4.5 to 5 kgs తగ్గిన. ఈ లోపు కిన్ని పాప చూడండి పెరుగు అంతా పూసుకొని వచ్చేస్తుంది చిన్నగా. వెయిట్ లాస్ వీడియో నేను ఈ వీక్లోనే పెడతా, ఒక 2 days తర్వాత 2 or 3 days తర్వాత డెఫినెట్గా పెడతా. నేను జస్ట్ జుంబా కూడా జస్ట్ 1 week చేసిన, వాకింగ్ ఒక 10 days చేసిన, జస్ట్ 15 days చేసిన. అంతకుముందు 15 days నార్మల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తోనే ఉన్నా. అట్లా అయినా కానీ 4.5 kgs తగ్గిన. చూడాలి ఈ మంత్ ఎంత తగ్గుతానో. ఇక ఈవినింగ్ అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాను అనమాట. 0 oil, 2 eggs, పన్నీర్, ఆనియన్, టమాటో, క్యారెట్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఇది మిల్క్ బ్రెడ్ కాదు, 0 మైదా ఉండే బ్రెడ్, అంటే బ్రౌన్ బ్రెడ్. ఈ నేను తినే గ్యాప్లో మా వాళ్ళు గ్యాప్ వదిలితే చాలు ఎప్పుడు బయట పోదామా అని చూస్తారు. నా బిడ్డ వాటి పైకి ఎక్కిపోతుంది, చిన్నోడు గేట్ అవతలికి పోతుండు. అసలు వీళ్ళని ఎట్లా ఆపాలో ఏమో. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే డిన్ను స్కూల్లో వేయాలి. ఇక 5:30కి డిన్ను వాళ్ళ నాన్న కిన్ని పాప బయటికి పార్క్కి వెళ్తారు. నేను ఈలోపు జుంబా చేసుకోవాలి. డైరెక్ట్ పార్క్ అయినా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు పార్క్కి వెళ్ళాలంటే మనం అంతా రెడీ అవ్వాలి. ఈ పిల్లలు కూడా నేను ఉన్న కొద్దీ నా చుట్టే తిరుగుతారు, ఇంట్లో ఉన్నా కానీ నన్ను చేయనిరు. మెయిన్ కిన్ని పాప అయితే నన్ను ఎత్తుకో. అందుకోసం వీళ్ళని ఒక 45 minutes బయటికి తీసుకెళ్తే నేను ప్రశాంతంగా జుంబా చేసుకుంటా. నేను మా ఆయన వల్లనే చాలా వెయిట్ తగ్గిన, ఎందుకంటే తన పిల్లల్ని చూసుకోబడ్డే నేను జుంబా కానీ వాకింగ్ కానీ ఏదైనా చేసుకోగలుగుతున్నా. మా ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇన్ మై లైఫ్. నేనైతే అది చాలా బాగా చెప్పుకుంటా. నేను జుంబా డాన్స్ విత్ దీప్తి చేస్తా. ఇంట్లో 10,000 steps ఉంటే ఫుల్ బాడీ వర్కౌట్. నార్మల్ది 30 minutes ఏం చేసుకోవచ్చు కానీ 45 minutesలో 450 calories కరుగుతాయి. సో అందుకోసం అని ఇది చూస్ చేసుకున్నా. 45 minutesలో అయిపోతుంది. ఇక చెమట మొత్తం తడిచిపోతుంది. తర్వాత 15 minutes స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే లేకపోతే లేదు. ఇక ఈవినింగ్ 5:30 to 6 స్విమ్మింగ్కి వెళ్ళినాం. నేను డిన్ను కిన్ని పాప. నాకైతే స్విమ్మింగ్ అస్సలు రాదు. ఇక డిన్ను నేర్చుకుంటుండు కదా, ఎట్లా కొడుతుంటే ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా. ఇక అలా కుదిరింది, బాగా కొడుతుంటే నా కొడుకే నాకు చెప్తుండే, అమ్మ ఇట్లా కొట్టు, అమ్మ అలా కొట్టు, అట్లా కదమ్మా అని. ఇక ఇంటికి వచ్చేసరికి అత్తమ్మకి చాయ్ పోసి అన్నం పెట్టేసరికి ఇక అయిపోయింది. నైట్ 7:30 8 ఏమైంది. మా డిన్నర్ ఎర్లీగానే కంప్లీట్ చేస్తాం. ఇక మా పిల్లలకు కూడా ఎర్లీగానే కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ఇక అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్ మొత్తం క్లీన్ చేసిన, ఎందుకంటే నైట్ అంతా అట్లనే ఉంటే కాక్రోచెస్ వస్తాయి. ఎప్పుడైనా కిచెన్ రూమ్ కొంచెం క్లీన్గానే ఉంచాలనుకుంటా. ఇక తర్వాత అయితే ఇక డిన్నో ఎప్పుడు బయటికి అంటాడు. సైకిల్ తీసుకొని బయటకు వచ్చినా ఫుల్ చల్లగా వస్తుంది గాలి. వర్షం వచ్చేటట్టు ఉంది కానీ రావట్లేదు. ఆ వర్షం రాకపోవడం వల్ల మొత్తం ఉబ్బరిస్తా, అసలు ఎంత ఉబ్బరిస్తుందో. ఇక తర్వాత మా మావి కూడా బయటకు వచ్చాడు. మేము వస్తే చాలు ఒకళ్ళమంటే ఒకళ్ళు బయటకు వస్తూనే ఉంటారు. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నెక్స్ట్ వీడియో వెయిట్ లాస్ ఎలా